మాతృదేవో భవ, పితృదేవో భవ. నేను మీ శ్రీధర్. నా నెంబర్ 9295909819. ఇప్పుడు మనం చెప్పుకోబోయేటటువంటి విషయం ఏంటంటే, గురుగ్రహము వృషభ రాశి నుండి మిథున రాశిలోనికి మే 9వ తారీఖు 2025వ తారీఖున మారుతున్నారు. దీన్ని కూడా సంక్రమణం అంటారు. ఏ గ్రహమైనా సరే ఒక రాశి నుండి మరొక రాశిలోనికి మారడాన్ని సంక్రమణం అంటారు. కానీ ప్రజాబాహుళ్యంలో ఏంటంటే రవి అంటే సూర్యభగవానుడు ఒక రాశిలోంచి ఒక రాశిలోనికి ప్రవేశించడాన్ని మాత్రమే సంక్రమణంగా చెప్తూ ఉన్నారు. ప్రజల్లోకి వెళ్ళిపోయింది. ఇది కారణాలు ఏంటంటే మనం విశ్లేషించలేము. రవి సంక్రమణానికే ఆ ప్రాముఖ్యత ఇస్తున్నారు, మిగతావన్నీ చలనంగా మాట్లాడుతున్నారు. సరే, దాని గురించి ఇప్పుడు డిస్కషన్ అనవసరం. కానీ ఇక్కడ ఈ గురువు యొక్క ప్రాధాన్యత నవగ్రహాలలో చాలా 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 ఇంపార్టెంట్. ఏ గ్రహానికి ఆ గ్రహానికి ఇంపార్టెంట్ ఉంది, దేని ప్రాముఖ్యత దానికి ఉన్నది. కానీ అన్నిటికంటే 100కి 100 పాళ్ళు శుభగ్రహంగా చెప్పబడేటటువంటి గురుగ్రహానికి ఆ ప్రాముఖ్యత ఉన్నది, మిగతా వాటి కంటే కూడా అని నా అభిప్రాయం. దేని ప్రాముఖ్యత దానికి ఉన్నప్పటికీ కూడా. అయితే ఇక్కడ ఇంత శుభగ్రహం కాబట్టి మనము విశేషంగా చెప్పుకోవాల్సినటువంటి అంశాలు కొన్ని ఉంటాయి. ఏ రాశుల్లో వారికి ఏ ఫలితాలు ఇస్తారు, ఏ రాశులు వారికి ఏ అశుభ ఫలితాలు ఇస్తారు అనేటటువంటి తెలుసుకున్నట్టయితే ముందుగా దానికి తగినటువంటి విధానంగా మనం నడుచుకోవటానికి, లేదు దానికి తగినటువంటి పరిష్కారం మనం చేసుకోవటానికి చాలా చక్కటిగా అవకాశాలు మనకు కల్పిస్తూ ఉంటుంది జ్యోతిష్ శాస్త్రం. కాబట్టే మనం ఇప్పుడు ప్రస్తుతం ఈ గురుగ్రహం యొక్క మిథున రాశిలోనికి ప్రవేశించడాన్ని, అదే బ్రాకెట్లో పెట్టుకోండి, మిథున సంక్రమణానికి మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నాం. ఇక్కడ ముఖ్యంగా గురుగ్రహం 100కి 100 పాళ్ళు శుభగ్రహంగా చెప్పుకున్నాం. కాబట్టి ఈయన యొక్క విధి విధానాలు, ఈయన యొక్క కారకత్వాలు ఏ విధంగా ఉంటాయి అన్నట్టయితే, విద్యకి కారకుడు, అలాగే ధనానికి కారకుడు. మనం ఎవడన్నా కొంచెం ధనవంతుడిగా బతకాలి అన్నట్టయితే ఖచ్చితంగా గురుగ్రహం యొక్క అనుగ్రహం మనకి ఉండి తీరాలి. అలాగే శాస్త్రజ్ఞానం, ఏదో కొంతమంది ఏవో చదువుతారు, కానీ శాస్త్రజ్ఞానం కావాలి అంటే మాత్రం తప్పకుండా గురుగ్రహం యొక్క అనుగ్రహం ప్రతి వారికి ఉండాలి. అలాగే ఒక అధికారం, ఒక చిన్నది కావచ్చు పెద్దది కావచ్చు, వాడు చేసే వృత్తి, పెద్ద వ్యాపారం కావచ్చు, లేదా ఉద్యోగం కావచ్చు, ప్రభుత్వ ఉద్యోగం, ఏదైనా సరే, ఏమైనప్పటికీ కూడా అక్కడ మీకు గురుగ్రహం యొక్క అనుగ్రహం ఉన్నట్టయితే అధికారం, ఒక హోదా వస్తుంది. అలాగే ముఖ్యంగా సంతానకారకుడు, సంతానం కలగాలి అంటే గురుగ్రహం యొక్క అనుగ్రహం ఉంటేనే సంతానం కలుగుతుంది. అది స్త్రీ పురుష అనే తర్వాత విషయాలు. సంతానం అంటే ఆడ మగ రెండు కూడా కలిసే వస్తాయి కాబట్టి. అలాగే ఒక ప్రభుత్వ ఉద్యోగం కావాలి అంటే కూడా రవితో పాటుగా గురి యొక్క అనుగ్రహం కూడా, రెండు అనుగ్రహాలు కలిస్తే ప్రభుత్వ ఉద్యోగం వస్తుంది ఖచ్చితంగా అనేటటువంటి కూడా శాస్త్రం నిర్దేశిస్తుంది. నేను చూసినటువంటి అనేక వేల జాతకాలలో ఈ విషయం కూడా రుజువైనటువంటి విషయం. అలాగే మనకు ఒక మంచి కీర్తి రావాలి అంటే చివాటి దండం అందరి చేత చేయనిపించుకోవటం కాదు, ఒక మంచి కీర్తి. ఏదో ఒక విషయంలో నిష్ణాతులు అయితే కానీ కీర్తి రాదు కదండి. అది పాండిత్యం అంటే ఏదో ఒక విషయం కాదు, అనేక రకాల విషయాల్లో అనేక రకాలు ఉన్నాయి. ఒక డ్యాన్స్లో ఉంది, పాటల్లో ఉంది, లలిత కళల్లో ఉంది, అలాగే శాస్త్రాల్లో, సైన్స్లో, సోషల్లో, మ్యాథ్స్లో అనేక రకాలైనటువంటి విషయాలలో నిష్ణాతుడైనటువంటి వారికి కీర్తి అనేటువంటిది వస్తూ ఉంటుంది. ఆ కీర్తి రావాలన్నా కూడా మనిషికి ఈ యొక్క గురుగ్రహం యొక్క అనుగ్రహం కావాలి. దైవభక్తి అది కూడా ఊరికే రాదండి. ముఖ్యంగా గురుగ్రహం యొక్క అనుగ్రహం ఉన్నట్టయితే ఇప్పుడు కూడా దైవనామస్మరణ చేస్తూ ఉంటాడు. మన చదివినటువంటిది, లేకపోతే ఆయన విన్నటువంటి పండితులందరూ చెప్పినటువంటి ప్రవచనాల ద్వారానో మొత్తం మీద ఏదైనా పని ఉంటే పని చేసుకుంటూ ఉంటాడు. ఏదైనా పని చేసేటప్పుడు కూడా అవకాశం ఉంటే నోట్లో దైవనామస్మరణ చేసుకుంటూ ఉంటారు. కొంతమంది ఏదో పిదాలు కలుపుకుంటూ ఉంటారు, ఎక్కడో ఆలోచిస్తున్నట్టుగా ఉంటారు. ఇదంతా వాళ్ళు చూసేవాళ్ళు పిచ్చివాళ్ళ కింద చూసుకుంటారు. కానీ ఆ వీళ్ళని పిచ్చివాళ్ళు అనుకునేవాళ్ళు పిచ్చివాళ్ళు, వాళ్ళు పిచ్చివాళ్ళు కాదండి, వాళ్ళు దైవ భక్తులు.
పొద్దుట లేవగానే స్నానం చేసి శుభ్రంగా బొట్టు పెట్టుకొని దేవుడి దగ్గర మనసారా కళ్ళు తెరిచిన వెంటనే దైవ నమస్మరణ. రాత్రి పడుకునేటప్పుడు మంచం ఎక్కి లాస్ట్ కళ్ళు మూసేటప్పుడు కూడా భగవన్ నామస్మరణలోనే గడుపుతూ ఉంటారు. ఇదంతా కలగాలంటే ఈ గురుగ్రహం యొక్క అనుగ్రహం మనకు ఖచ్చితంగా కలగాలి. అలాగే తీర్థయాత్రలు కొంతమంది విపరీతంగా చేస్తూ ఉంటారు. అది కలగాలన్నా కూడా ఈ గురుగ్రహం యొక్క అనుగ్రహం చాలా అత్యవసరం. ఈ విధమైనటువంటి కారకత్వాలన్నీ కూడా మనకి గురువుకి ఉన్నాయి. ఈయన యొక్క అనుగ్రహం ఉన్నట్టయితే ఇవన్నీ కూడా చాలా ఈజీగా, చాలా సులువుగా మనకి సంక్రమిస్తూ ఉంటాయి. అంటే కొన్ని ప్రయత్నపూర్వకంగా సంక్రమిస్తూ ఉంటాయి. కొన్ని దైవవశాత్తు సంక్రమిస్తూ ఉంటాయి, తన ప్రమేయం లేకుండా కూడా. ఇటువంటివన్నీ కావాలి అన్నట్టయితే మనకి గురుగ్రహం యొక్క అనుగ్రహం తప్పకుండా ఉండాలి. అలాగే మేషరాశి వారికి 9వ తారీఖు మే నెల 2025 నుండి 1 సంవత్సరం కాలం పాటు గురుగ్రహం తృతీయ స్థానంలో సంచారం చేస్తారు. ఈ సంవత్సర కాలంలో ఆ బృహస్పతి వారు మీకు శుభప్రదమైనటువంటి ఫలితాలు కలగజేయబోతున్నారా, లేకపోతే ప్రతికూలంగా ఉన్నటువంటి ఫలితాలే ఇవ్వబోతున్నారా? సుఫలితాలు ఇచ్చేటట్టయితే ఏ విషయాల్లో సుఫలితాలు ఇస్తారు, ఒకవేళ అసుఫలితాలు అయితే ఏ విషయాల్లో మనకి దుష్ప్రభావాలు చూపించబోతున్నారు అనేటటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం. ఆ విధంగా తెలుసుకున్నట్టయితే ఆ దుష్ప్రభావాలు చూపించేటటువంటి ఈ విషయాలలో తగు జాగ్రత్త తీసుకునే అవకాశం ఉంటుంది. ఇక మనకి ఏ అవకాశం లేనప్పుడు దేవుణ్ణి ప్రార్థించడం, ఆ గురువుకు సంబంధించినటువంటి మంత్రాలు చదువుకోవటం, గురువుకు సంబంధించినటువంటి దానాలు ఇచ్చుకోవటం, లేదా గురువుకు సంబంధించినటువంటి రత్నధారణ చేయటం, లేదా ఆ రుద్రాక్ష ధరించడం లాంటివి మనకి యంత్రాలు కూడా కొన్ని ఉన్నాయి. అవి కూడా మా దగ్గర సౌలభ్యం ఉన్నదండి. అటువంటి వారు కూడా ఆ యంత్రాల ద్వారా కూడా మీరు ఆ యొక్క దుష్ప్రభావాల నుంచి బయటపడేటువంటి అవకాశం ఉన్నది. వీటి గురించి కింద స్క్రోల్ అవుతున్నటువంటి మా యొక్క నెంబర్ని మీరు సంప్రదించవచ్చును. ఓకే. అయితే ఇప్పుడు మనము మేషరాశి వారికి అంటే తృతీయ స్థానంలో ఉన్నటువంటి గురు ప్రభావం ఏ విధంగా ఉంటుంది అనేటటువంటి దాన్ని సశాస్త్రీయ పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇందులో నా పైత్యం కానీ నా కవిత్వం కానీ ఏమీ ఉండదండి. శాస్త్రం చెప్పినంత వరకు మాత్రమే చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఏ విధమైన ఫలితం ఇవ్వబోతున్నారో శాస్త్రం చూద్దాం. అతిక్లేశం, బంధువైరం, దారిద్ర్యం, దేహపీడనం, ఉద్యోగభంగం, కలహం, తృతీయ స్థానగతో గురు అని చెప్పేసి మనకి శాస్త్రం చెప్తోంది. చూడండి, గురు తృతీయ స్థానంలో ప్రవేశించినట్టయితే అతిక్లేశం, చాలా కష్టం, చాలా కష్టాలు కలిగిస్తూ ఉంటాడు. మనోవిచారం, బంధువైరు అంటే బంధువులతో అందరితోటి కూడా విరోధం. మీరు మంచి చేసినా సరే విరోధమే. ఎప్పుడు న్యాయంగా కూడా ప్రస్తుత కాలంలో మంచి చేసిన వాడే ఎక్కువ విరోధం అవుతున్నాడు చెడు చేసిన వాడి కంటే కూడా. ఇంకా దానికి తోడు మన గురువు గారు అంటే బృహస్పతి వారు వారికి సహకరించడం ద్వారా మనకి తృతీయ స్థానంలో సంచారం చేయటం వల్ల మరింత ఎక్కువ అవుతూ ఉంటుంది. దారిద్ర్యం అంటే ఒక్క ధన విషయంలోనే కాదండి. దారిద్ర్యాలు ఉన్నాయి, అష్టైశ్వర్యాలకి ఒక విషయం కాదు, అనేక విషయాలలో మనకి భావ దారిద్ర్యం చాలా ఉన్నాయి. అవన్నీ దారిద్ర్యాలు. అటువంటి దారిద్ర్యాలు. దేహ పీడనం అంటే శరీరానికి పీడ, అనారోగ్యాలు. ఉద్యోగ భంగం, చేసేటటువంటి ఉద్యోగంలో వాళ్ళు తీసేయటమో, లేకపోతే మనం ఆ ఉద్యోగం నచ్చక మనం మానేయటమో, లేకపోతే ఇక్కడ బాగాలేదని ఇంకో ఊరికి వెళ్ళిపోవటమో, ఇలాంటివి ఏదో జరుగుతూ ఉంటుంది. ఇవి ఇంత భయంకరంగా ఉంది ఇక్కడ. అలాగే కలహం, ఎవరితో మాట్లాడినా గొడవే, మంచి మాట మాట్లాడినా గొడవే. ఈ విధమైనటువంటి పరిస్థితులు తృతీయ స్థానంలో గురు సంచారం వల్ల జరుగుతున్నది. కాబట్టి అయినా కూడా ఇది కేవలం గోచార ఫలితము, దీని గురించి కంగారు పడక్కర్లేదు. అయినప్పటికీ కూడా తప్పకుండా మీరు ఈ నవగ్రహ మంత్రాలు తప్పకుండా చేసుకోండి. ఇంకా వీలుంటే ఆ గురు గ్రహం యొక్క యంత్రం మా దగ్గర కూడా లభిస్తుందండి. మేము పూజ చేసి పంపిస్తాము. అది కూడా మా ద్వారా మీరు పొందవచ్చు. అలాగే మీరు జపం చేసుకోవాలన్నా కూడా మా దగ్గర ఆ సౌలభ్యం కూడా ఉన్నది. జాతకం రాయించుకోవాలి, దానికి దీన్ని అనుసంధానం చేసుకుని చూసుకోవాలి అనుకున్నట్టయితే కూడా మీరు ఆ జాతకం కూడా మా దగ్గర రాసుకోవచ్చు. మా దగ్గర సౌలభ్యం ఉన్నది. కాబట్టి ఇది గ్రహించండి. ఈ విధమైనటువంటి కష్టాలన్నీ కూడా తృతీయ స్థానంలో గురువు వల్ల కలుగుతున్నాయి. కాబట్టి మీరు రోజు 2-3 నిమిషాలు ఆ భగవంతుడి దగ్గర ఆ నవగ్రహ మంత్రాలు చదువుకోండి. అందులో ఈ
నవగ్రహ మంత్రాలు 2, 3 సార్లు చదువుకున్న తర్వాత ఈ బృహస్పతిది మాత్రం ప్రత్యేకించి 16 సార్లు చదువుకోండి ఒక 40 రోజులు. తదుపరి ఇంకా మీ దగ్గరలో ఎక్కడైనా నవగ్రహాలు కలిగినటువంటి గుడి ఉన్నట్టయితే వెళ్ళి ఒక 9 ప్రదక్షిణాలు చేయండి. అలాగే 41 రోజు చేసిన తర్వాత 1.25 కేజీ శనగలు తీసుకొని ఒక బ్రాహ్మణుడు దానం ఇచ్చేసేయండి మీ తోచిన దక్షిణతోటి. ఈ దోషాలు చాలా వరకు తొలుగుతాయి. మీకు అంటే ఆ దుష్ప్రభావాల నుంచి మీరు బయటపడగలుగుతారు. అందులో సందేహం లేదు. నన్ను నమ్మండి, ఆచరించండి, ఆనందాన్ని అనుభవించండి. అలాగే చాలా రకాలున్నాయి. ఇందులో రుద్రాక్ష ధారణ ఉన్నది. అలాగే గురువుకి సంబంధించి మనకి కనక పుష్యరాగం ధరించడం ఉన్నది. ఈ యంత్రాలు ధరించడం ఉన్నది. దీంట్లో ఏ ఒక్కటి మీకు కావలసి వచ్చినా మమ్మల్ని సంప్రదించవచ్చును. ఇందులో సందేహం లేదు. ఓకే అండి. మా నెంబర్ కింద స్క్రోల్ అవుతూ ఉంటుంది. మీరు ఆ విధంగా చేయండి. ఈ రాబోయేటటువంటి కష్టాల నుంచి కొంచెం మీరు బయటపడడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. శుభం.